వారం ఇస్తారు, వారం బంద్ పెడతారు. చెల్ల ఇవ్వు, ఆ రకంగానే ఇవ్వు. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని లిఫ్ట్లు ప్రారంభం చేయి. నాగార్జున సాగర్కు కూడా నీళ్ళు వచ్చేంత వరకు పోతిరెడ్డిపాడు నడపొద్దు అని చెప్పి డిమాండ్ చేయి. అదేవిధంగా గోదావరి పైన కూడా ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడినరు. ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది, చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన కుట్ర చేస్తున్నాడు. జిఆర్ఎంబి మీద మనం కట్టి పూర్తి చేసుకున్న 7 ప్రాజెక్టుల పైన రివ్యూ చేయమని చెప్పి లెటర్ పెట్టిండు, దాన్ని వాళ్ళు ఎజెండాలో పెట్టిండ్రు. అంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. వాళ్ళకంటే పై సంస్థలు, జిఆర్ఎంబి అనేది చిన్నది ఒకటి, కానీ దీనికంటే పైన ఉండే కేంద్ర మంత్రులు, కేంద్రంలోని అన్ని శాఖల కార్యదర్శులు అన్ని అనుమతులు ఇచ్చినాక ప్రారంభం చేసిన మొత్తం ప్రాజెక్టుల పైన రివ్యూ పెట్టండి అని చెప్పి చంద్రబాబు ఇచ్చిన లేఖకు జిఆర్ఎంబి తీసుకొచ్చి ఎజెండాలో పెడితే కనీసం ఎవరికి సోయలేదు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రులకు ఆ తీరిక లేదు, ఆ సోయి లేదు. ఆ జిల్లాల మంత్రులకు సోయి లేదు. మేము మాట్లాడితే ఎదురుదాడి చేశాను. బీజేపీలో ఉన్న కొంతమంది ఎంపీలను కొనుక్కొని వాళ్ళతో పెట్టించారు. నిన్న మొదటిసారిగా కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ ఈఎన్సీతో లెటర్ పెట్టించారు. మాట్లాడాలి. ఇప్పుడు ఏమంటాడో బీజేపీ నుంచి డబ్బా కొట్టే ఎంపీలు. నిన్న కాక మొన్న మాట్లాడుతూ ఎజెండానే రాలేదని మాట్లాడాడు. ఎజెండాలోనే లేనప్పుడు నిన్న ఎట్లా పెట్టిండు? తెలంగాణ ఈఎన్సీ లెటర్ ఎట్లా పెట్టిండు? అది ఎజెండా నుంచి ఉపసంహరించండి అని. మొదటి రోజే ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరం చెప్పాలి. మేము ఇవాళ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ తరఫున, ఎట్టి పరిస్థితులలో జిఆర్ఎంబి ఎజెండా నుండి కనుక తెలంగాణలోని ఆ 7 ప్రాజెక్టులను తీసేయకపోతే బహిష్కరించాలి మీరు. లేదు, తప్పకుండా కేటీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లో తెలంగాణ సైన్యం బ్రహ్మాండంగా మీ మీటింగ్ హాజరవుతుంది, సంగతి ఎందుకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా ఎజెండా నుంచి తీసేయిస్తారా, లేదు మీరు బహిష్కరిస్తారా నిరసనగా, లేదా తెలంగాణ వాదుల్ని, బీఆర్ఎస్ సైనికుల్ని రమ్మంటారా? తేల్చుకోవాల్సింది వాళ్ళ ప్రభుత్వమే. ఇంకొక వైపు కృష్ణ పైన నాగార్జున సాగర్ కూడా నిండేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు తీసుకోవడానికి అనుమతించడానికి వీల్లేదు. 854 పైన ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ 78 వచ్చినాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు నీళ్ళు తీసుకొని పోతున్నారు గేట్లు లేపి. ఎవడు లేడు ఆడ, కేఆర్ఎంబి ఎవడు లేడు, ఒక మనిషి కూడా దిక్కులేడు. ఏమైనా ఆర్డర్ వస్తుందో ఎట్లా లేపుతున్నారో గేట్లు ఇష్టం వచ్చిన పద్ధతులను లేపేస్తున్నారు. కానీ ఇటువైపు మంత్రులకు మాత్రం సోయలేదు. వాళ్ళ ఆత్మలను అమ్ముకున్నారు, అన్ని అమ్ముకున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని అమ్ముకొని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకు భయమవుతుంది వీళ్ళకు చంద్రబాబు గురించి మాట్లాడడానికి? చంద్రబాబు చేస్తుంది ద్రోహం కాదు. నిజమే, మా రాష్ట్ర ప్రజలకు అక్కడ ఉన్నాయి, నేను నీళ్ళు తీసుకుపోతున్నాను చంద్రబాబు అంటే అనొచ్చు. కానీ జిఆర్ఎంబి ఉత్తరం సంగతి ఏంది? దేని కొరకు? తెలంగాణ ప్రజలకు ఇప్పటికి కూడా అర్థం కావాలి. తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ యువత అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, కాళేశ్వరాన్ని మేము మొదటి నుంచి చెప్తున్నట్టు కాళేశ్వరాన్ని పండబెట్టింది కేవలం చంద్రబాబు కొరకే, రేవంత్ రెడ్డి. ఇవాళ దాని ఫలితంగానే మొత్తానికి మొత్తం కృష్ణ పైన కట్టిన, గోదావరి పైన కట్టిన 7 ప్రాజెక్టులను కూడా అనుమతుల పైన రివ్యూ చేయమని చెప్పి అడిగే ధైర్యం వచ్చింది చంద్రబాబుకు. మీరు లొంగిపోయి కుక్కలాగా బతుకుతున్నారు కాబట్టి ఆయన దగ్గర ఆ ధైర్యం వచ్చింది. మరొక వైపు నాగార్జున సాగర్కు నీళ్లు రాకుండానే దౌర్జన్యంగా పోతిరెడ్డిపాడు గేట్లెత్తి నీళ్లు తీసుకుపోతున్నారు. ఈ ప్రభుత్వానికి సోయి లేకపోవడమే కాదు, తెలిసే ద్రోహం చేస్తుంది తెలంగాణ రైతాంగానికి. ఇప్పటికైనా చూసిన తర్వాతనైనా
తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు సోయి తెచ్చుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏం జరుగుతుందో మీ ప్రభుత్వంలో, ఏ రకంగా మీ ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ ప్రయోజనాలని వాళ్ళకు తాకట్టు పెడుతున్నారో, వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు, వాళ్ళ పదవులను కాపాడుకోవడం కొరకు, వాళ్ళు చేసే అవినీతిని కాపాడుకోవడం కొరకు కేంద్ర సంస్థల నుంచి ఏ రకంగా లొంగిపోయి కోట్లాది మంది ప్రజల్ని దెబ్బతీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ సమాజం. ఒకవైపేమో ఉన్న నీళ్ళని ఆ రకంగా పోతుంటే తీసుకుపోయి యాగాలు, పూజలు అని చెప్పి ఒక డ్రామాలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అదే నాగార్జున సాగర్ ఒడ్డున ఎక్కడైతే పూజ చేసినావో ఆడ నువ్వు చేయాల్సింది అది కాదు. పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయమని చెప్పి డిమాండ్ చేయి. శ్రీశైలంలో వచ్చిన నీళ్లు కొన్ని సాగర్కి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయి. ఇవ్వు. నువ్వు చెప్పిన పద్ధతుల్లో ఏదైతే మెట్ట పంటలు వేసుకోండి అని చెప్తున్నావో ఆ పంటలకు నువ్వు వారబందీ ప్రకారం నీళ్ళు ఇవ్వాలి. ఆ ప్రకారం నీళ్ళు ఇవ్వాలా. నాగార్జున సాగర్ కిందనైనా సరే, ఇంకో చోటనైనా సరే తీసుకో. మా హక్కు, నీళ్లు పైన ఉన్నాయి, ఇవ్వండి. మాకు నాగార్జున సాగర్కి ఇవ్వండి, ఒక 20 టీఎంసీలు ఇవ్వండి, ఆరుతడి పంటలకే మేము వేసుకుంటామని చెప్పి రైతాంగం తరఫున కొట్టాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ వాళ్ళు వస్తున్న నీళ్ళు వస్తున్నట్లు మొత్తం పోతిరెడ్డిపాడుతో తీసుకుపోయిన తర్వాత నాగార్జున సాగర్ ఎట్లా నింతది? నాగార్జున సాగర్ రైతాంగం బతికింది రేపు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతులు మొత్తం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఆ ఎస్ఎల్బిసి అని చెప్పబడుతున్న మన కాలువ ఏదైతే ఉందో, హై లెవెల్ కెనాల్ ఏదైతే ఉందో, వాళ్ళు కావచ్చు, నల్గొండకు నీళ్ళు వస్తున్న ఎస్ఎల్బిసి కాలువ కావచ్చు, పేరుకి ఎస్ఎల్బిసి కాలువ మీరు చూసినారు. ఇప్పటి వరకు శ్రీశైలం వల్ల నల్గొండ జిల్లాకు ఒక చుక్క నీళ్ళు రాలే. ఆ మాటకు వస్తే తెలంగాణకి ఎక్కడ రాలే. కేవలంగా 2400 క్యూసెక్కులు ఒక కేఎల్ఐ ద్వారా వచ్చేవి. అంతకుమించి శ్రీశైలంతో మొత్తం శ్రీశైలాన్ని దోపిడీ చేసిందంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నేళ్ల నుంచి. ఈ వాస్తవాలు ఆడ కనబడుతున్నాయి, దాచిపెట్టేది ఏం లేదు. ఎవడు కాదంటే ఎవరైనా చర్చకు రావచ్చు. శ్రీశైలం పేరు మీద నాగార్జున సాగర్ రైతాంగానికి అన్యాయం చేస్తూ ప్రతి సందర్భంలో మోసం చేసుకుంటూ వచ్చారు. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు. మా ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి డైరెక్షన్లో వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం నాగార్జున సాగర్ ఎడమకాల రైతాంగానికి. మరొకసారి ఆలోచన చేయండి. నాగార్జున సాగర్ రైతాంగం అంతా కూడా వరుసగా 17 పంటలకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ చరిత్రలో 65లో ప్రారంభమైన దగ్గర నుంచి, 63లో ప్రారంభమైన దగ్గర నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువ 60 ఏళ్ల చరిత్రలో కేవలం కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే వరుసగా 17 పంటలు పండించుకోగలిగిన మీరు. మళ్ళీ కేసీఆర్ పోయిన తెల్లవారి నుంచే మళ్ళీ అధోగతి పాలైంది మన పరిస్థితి. ఎందుకు అంటే ఇది ఈ శ్రీశైలం కుట్రతోనే. వచ్చి నీళ్ళను వచ్చినట్లు అక్కడ ఆపి పైకి తీసుకుపోయి